ఇప్పుడు ఎవరు చూసినా ఐ మీన్ అటు వెళ్ళడం అనవసరం. హీరోలందరూ ఒక టైప్ ఆఫ్ యాక్షన్ డ్యాన్స్ అటు వెళ్ళిపోతున్నారే. మరి ఇవాళ చూశారు కదా, లైవ్ చూసుంటారు మీరందరూ. ఇలా చూసిన మీ అందరికీ ఇదంతా ఎక్కడికి మిస్ అయ్యింది అని ఈ ఫంక్షన్ని లైవ్లో చూస్తున్నటువంటి తెలుగు ప్రేక్షకం దేవుళ్ళందరికీ కూడా నమస్కారం చెప్తూ, ఇదండి కామెడీ గ్యాంగ్ అంటే ఇలా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ ఫీల్ సో ప్రౌడ్ దట్ వాళ్ళందరూ నన్ను చూసినప్పుడు నాకు ఇచ్చేటటువంటి గౌరవం. అంతకుముందు చిన్నప్పటి నుంచి చాలా సినిమాలు చూడడం వల్ల కానీ ఏదైనా కానీ, బట్ సినిమాలో చేసింది మాత్రం చాలా కాలం తర్వాత, గుండె మీద చేసి చెప్తున్నాను, మళ్ళీ చాలా కాలం తర్వాత సినిమా అంతా, ఇందాక మా అనిల్ చెప్పినట్టుగా, సినిమా అంతా నవ్వి మీరు ఇంటికి వెళ్ళకపోతే బహుశా మీకు నవ్వు రాదని అర్థం. అది నిజం 100%. అలాంటిది చేసేటప్పుడు మేము ఎలా ఉండుంటామో ఆలోచించండి. ఇది కేవలం నాగేశ్వర రెడ్డి అని ఒక దర్శకుడు అండి. ఇతను నాకు ఫస్ట్ పరిచయం. కొట్టండి, చప్పట్లు కొట్టాలి, ఎందుకంటే మీ అందరినీ నవ్వించినటువంటి దర్శకుల్ని మనం మర్చిపోకూడదు. ఇప్పుడు నాగేశ్వర రెడ్డి ఫస్ట్ నాకు రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలో నా ముఖం మీద క్లాప్ కొట్టినవాడు. అప్పటి నుంచి కూడా నాగేశ్వర రెడ్డిని నేను చాలా అద్భుతంగా, కానీ ఎన్నోసార్లు చేయటం కుదరలేదు. బహుశా ఒకటే మంచి చేయడానికి దేవుడు ఎప్పుడు ఆపుతాడేమో. బహుశా ఈ సినిమా చేశాక నాకు అనిపించింది ఐ హావ్ డన్ బెస్ట్ ఫిల్మ్ విత్ నాగేశ్వర రెడ్డి గారు. ఐ ఫీల్ సో హ్యాపీ. అలా మాట్లాడుకునేటప్పుడు నేను మర్చిపోకూడని వ్యక్తి, ఇందాకే డైమండ్ రాయి వాటి గురించి మాట్లాడుకున్నాం, డైమండ్ రత్నం గురించి మర్చిపోకూడదు. విత్ ద బెస్ట్ రైటర్ సాయి కార్తిక్, ఇవాళ మ్యూజిక్కి హీరో. ఇవాళ సాయి కార్తిక్ ఏంటో అనుకున్నాను నేను. మధ్యలో ఒక సినిమా చేసి మేము ఆ సినిమాలో సడన్గా పాటకి మీరే పాడాలంటే ఇతనే చిన్న కుర్రాడు, ఇతను అప్పుడే నేను పాడటం గురించి అడుగుతున్నాడు ఏంటి అనుకుని ఆ సినిమాలో నేను పాట పాడటం కూడా జరిగింది. కానీ పాడడానికి వెళ్ళి ఆ పాట పాడినప్పుడు తెలిసింది ఇతనికి ఎంత అంటే అన్నం మెతుకు పట్టుకుంటే తెలిసిపోతుంది అన్నట్టుగా అద్భుతమైనటువంటి మెటీరియల్ అతనికి ఉంది అన్న విషయం ఆ రోజే తెలిసింది నాకు. చాలా అద్భుతంగా అతను చాలా ఫాస్ట్గా పైకి వచ్చాడని ఝాన్సీ చెప్తోంది. సూపర్ ఫాస్ట్గా పైకి రావాలని. నువ్వన్నట్టు సంవత్సరంలోనే నాకు తెలిసి ఇళయరాజా గారిని చూసిన వాళ్ళం ఎక్కువ. ఇళయరాజా గారి సినిమా తెలుగులో యాక్ట్ చేసిన హీరోగా నేను అంతకంటే స్పీడ్గా ఎక్కువ సినిమాలు చేయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నా బ్రాండ్ సినిమా ఇంతకాలం తర్వాత మీకు నేను గుండె మీద చేసుకు చెప్తున్నాను, మంచు విష్ణు ఒక హీరోగా. ఎందుకనంటే రాజ్ తరుణ్ని ఆల్రెడీ మీరు అల్లరి చేయటం చూసేశారు. రాజ్ తరుణ్ యూ హ్యావ్ సీన్ ఆల్రెడీ, తను ఎంత అల్లరి చేసి మిమ్మల్ని మెప్పించాడు. బట్ మీకు షాక్ కలగబోయేది రేపు విష్ణుతో. ఎందుకనంటే విష్ణు ఈజ్ ఎ లవ్లీ బాయ్. ఈ సినిమాలో కామెడీ విత్ టైమింగ్ ఎలా చేసాం అనేది, అంటే దయచేసి వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి కామెడీని వాళ్ళు లవ్ చేశారు కాబట్టి ప్రతి ఒక్కరూ లవ్ చేస్తూ, నాగేశ్వర రెడ్డి అసలు ఈవెన్ సోనారిక హెబ్బా దే ఆల్సో ఎంత బాగా జరిగిందో అది సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. ఈ విషయం మీకు చెప్పడం కోసం నేను కొంచెం ఒక 2 మాటలు ఎక్కువ మాట్లాడడం జరిగింది. కంగ్రాచులేషన్స్ ఫర్ హోల్ యూనిట్, మనం అందరం కలిపి పనిచేసినందుకు. మరి ముఖ్యంగా సునీల్, ఐ లైక్ యువర్ స్పోర్టివ్నెస్. ఎందుకనంటే ఆ పాటని, ఆ టైటిల్ సాంగ్ని తను ఎంత ఇష్టంగా చేశాడని అది చూస్తే తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నువ్వు ఎప్పుడు అలాగే ఉండాలి. అట్లాగే సుశాంత్ వీళ్ళందరికీ కూడా ఇంకా నువ్వు అడిగినట్టుగా కామెడీలు ఇంకా బాగా చేయండి. ఈడో రకం ఆడో రకం, రాజేంద్ర ప్రసాద్ గారు 3వ రకం ఈ సినిమాలో. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే విష్ణు, రాజ్ తరుణ్ చేశారు. నాకు కావాల్సిన వాళ్ళు తమ్ముడు విష్ణు, రాజ్ తరుణ్ కూడా తమ్ముడు. అండ్ అనిల్ శంకర్ గారు అండి నాకు చాలా ఫ్రెండ్. కిషోర్ గారు, అనిల్ శంకర్ గారు. సో అంటే నేను ఒక సినిమా చేస్తున్నాను ఆ బ్యానర్లో, కానీ అంటే వీళ్ళు డైలీ అక్కడికి ఆఫీస్కి వెళ్తుంటే, షూటింగ్కి వెళ్తుంటే నెలకు ఒక సినిమా రిలీజ్ చేసేస్తున్నారు. అంటే ఎంతమందికి పని కల్పిస్తున్నారో చూడండి ఈ రోజుల్లో. ఇలాంటి వాళ్ళు బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుందండి. అందు గురించి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎప్పుడు ఇలా సినిమాలు తీస్తూ ఉండాలి, మీకు బాగా డబ్బులు రావాలండి. తర్వాత నేను, రాజన్ బెహద్ గారు, మళ్ళీ మేము నలుగురం కలిసి 4వ రకం అనే సినిమా కూడా చేస్తామండి ఇందులో కావాలంటే.
ఆల్ ద బెస్ట్ అండి అందరికీ. కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ముందే కంగ్రాట్స్ చెప్పేస్తున్నాను, ముందు చెప్తే కొంచెం అబ్బో ఇతను బాగా తెలుసు అనుకుంటారని. ఎలాగ హిట్ షూర్ షాట్ ఈ సినిమా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా మోహన్ బాబు గారికి, యాక్చువల్గా ఆయనతో నాకు 4-5 ఇయర్స్ ట్రావెలింగ్ ఉంది. నా ఇండస్ట్రీకి వచ్చి 20 ఇయర్స్ అయినా సరే నాకు పరిచయం అయిన తర్వాత యాక్చువల్గా మోహన్ బాబు గారి తో ఎవరికి పరిచయం అయినా సరే వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్ళిపోతారు, ఆయన ఫ్యామిలీలోకి తీసుకుంటారు. అంత మంచి అంటే మనిషిని అలా లవ్ చేస్తారు ఆయన. సో థ్యాంక్ యూ సార్. ఈ సినిమా నేను చేద్దాం అనుకున్నాను ఫస్ట్ వేరే కాంబినేషన్లో, అలాగే ఇందాక అనిల్ గారు చెప్పినట్టుగా ఆయన చేద్దాం అనుకున్నారు. సో మే ఇద్దరం మళ్ళీ కలిసి విష్ణుబాబు గారి కాంబినేషన్లో సినిమా చేయటం, నిజంగా ఆయన చెప్పినట్టుగా రాజ్ తరుణ్ గారిని ఆయన సజెస్ట్ చేయడం, రాజ్ తరుణ్ గారు చేయటం, ఇదంతా ఓకే. సినిమా స్టార్ట్ అవడానికి ముందు నాకు టెన్షన్, ఈ కమర్షియల్ హీరోలతో నేను ఇప్పటిదాకా 2 హీరోలతో చేయలేదు, ఎలాగా పైగా రాజ్ తరుణ్కి అప్పుడే 3వ హిట్ కుమార్ 21 వరుస 3 హిట్లు. ఇతను సరిగ్గా చేస్తాడా, మన మాట వింటాడా, అతని ఇష్టానికి చేస్తాడా, ఇలాగా. నాకు విష్ణుబాబు తెలుసు, తను డైరెక్టర్స్ హీరో, ఈజ్ ఫ్యాంటాస్టిక్. తనతో పని చేయలేదు, తను ఎలా ఉంటాడు, వాళ్ళిద్దరు కరెక్ట్గా ఉండకపోతే నేను సినిమా ఎలా తీసినా బాగోరాదు. కానీ ఈ సినిమాలో వాళ్ళిద్దరు కోఆర్డినేషన్ ఎక్స్ట్రాడినరీ. ఇందాక సరదాగా చెప్పాడు నిఖిల్, కానీ అది నిజం. వాళ్ళిద్దరి కెమిస్ట్రీ చాలా చాలా బాగుంది. హీరో హీరోయిన్స్ అంటే హెబా పటేల్ సోనారిక కన్నా వాళ్ళిద్దరి కెమిస్ట్రీ బాగుంది. ఎందుకంటే సినిమాలో ఎక్కువ వాళ్ళిద్దరు ప్లే ఎక్కువగా ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్యన నలిగిపోయే పాత్ర రాయం ప్రసాద్ గారిది. నిజంగా ఆయన నేను డైరెక్ట్ చేయడం, నా ఫస్ట్ సినిమాకి ఆయన మీద క్లాప్ ఇచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్ నేను, అప్రెంటిస్. ఈరోజు ఆయనతో నేను సినిమా చేయడం, ఆయన డైరెక్ట్ చేయడం గ్రేట్. నాకు ఆయనకు నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఏంటంటే, నా సినిమాలన్నింటిలో రాజం ప్రసాద్, ఎనీ హీరో రాయం ప్రసాద్ గారిలా నేను ఫీల్ అవుతూ నేను హీరోల చేత అలా చేయిస్తాను. అందుకే నా సినిమాలో కామెడీ బాగుంటుంది. ఇది నిజం, ఇది ఆయన స్టేజ్ పైన ఉన్నారని చెప్పడం కాదు, ఇది నిజం. తర్వాత నేను ఏ హీరోతో పనిచేసినా నా హీరోని ఫీల్ అవుతాను. అలాగే విష్ణుబాబు, ఆయన నన్ను తన డైరెక్టర్గా ఫీల్ అవుతున్నాడు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు విష్ణుబాబు. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజ్ ఎక్స్ట్రాడినరీగా కోఆపరేట్ చేశారు ఇద్దరు, లేకపోతే నేను ఇంత మంచి సినిమా తీసుండేవాని కాదు. సాయి కార్తిక్, అతను మ్యూజిక్ మిషన్. యాక్చువల్లీ ఈ సాంగ్స్ నాకు తెలిసి 3-4 సిట్టింగ్స్లో చేసాం అంతే. ఎక్కువ రోజులు కూర్చొని ఎక్కువ ట్యూన్స్ చేసేసి అల్లకల్లోలం అయిపోయి ఏమీ జరగలేదు. వెళ్ళాము, ఏం కావాలో చెప్పాము, అది ఇచ్చాడు అంతే. సో గ్రేట్ సాయి, సూపర్. తర్వాత సునీల్ గారు అడగంగానే నిజంగా ఆయన వచ్చి పాడటం, నిజంగా రామప్రసాద్ గారు అన్నారు, దట్ ఈస్ గ్రేట్ క్వాలిటీ. వెళ్ళామా ఏదో అప్లికేషన్, అనిల్ గారు అప్లికేషన్ పైన వెళ్ళామా పాడామా వచ్చామా కాదు, ఆయన లిరిక్ నేర్చుకొని లవ్ చేసి పాడాడు, అందుకే ఆన్ స్క్రీన్ అంత బాగుంది అది. సో థ్యాంక్ యూ సార్. ఆల్ మై టెక్నీషియన్స్, డైమండ్ రత్నబాబు. నా ఆడియో ఫంక్షన్లో విష్ణు చేత ఇదే క్వశ్చన్ అడిగిస్తాను. డైమండ్, అతను కూడా మాటల మిషన్. మనం మామూలుగా ఈరోజు పొద్దుట సీన్ ఇస్తే మధ్యాహ్నం సీన్ ఇస్తే సాయంకాలం ఇస్తే రాత్రి ఇచ్చేస్తారు. అతను కావాల్సిందంతా 2 బ్యాగులు బ్రహ్మాండంగా రాస్తారు. సూపర్ డైమండ్. అలాగే ఈ సినిమా ఇంత ఫాస్ట్గా జరగడానికి మెయిన్ రీజన్ కెమెరామ్యాన్ సిద్ధార్థ్. తను హార్డ్ వర్క్ చేయకపోతే ఈ సినిమా ఇంత ఫాస్ట్గా ఎవరు చేయలేరు. కెమెరామెన్ రెడీ అవ్వకపోతే ఎవరు ఏం చేయలేరు, అందరు కూర్చొని కబుర్లు చెప్పడం తప్ప. సో థ్యాంక్ యూ సిద్ధార్థ్. వెరీ అంటే ఇంత ఫాస్ట్గా ఉంటూ ఇంత క్వాలిటీ ఇవ్వడం అన్నది తన లక్షణం. సూపర్. తర్వాత ప్రేమ్, గీతా సింగ్. ఈ సినిమాలో 16 మంది కమెడియన్స్, దాదాపు ప్రతి క్యారెక్టర్ నవ్విస్తుంది. అదే ఈ సినిమా, ఈ కథ గొప్పతనం. కథలో అందరూ సీరియస్గా ఉంటారు, బట్ చూసే వాళ్ళందరూ నవ్వుతుంటారు. వాళ్ళకేం తెలియదు పాపం, కన్ఫ్యూజన్. ఇద్దరు అంటే విష్ణుబాబు ఆడే ఒక అబద్ధం వల్ల ఈ సినిమా స్టార్ట్ అవుద్ది. ఈ అబద్ధంతో సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ తిప్పలు పడుతుంటాయి. ఈ తిప్పలన్నీ మనకి నవ్వులు తెప్పిస్తుంటాయి. సో ఈ ఎండాకాలం మా థియేటర్కి రండి, ఎండను మర్చిపోయేలా నవ్వుకుంటారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత హీరోయిన్స్ గురించి చాలా అన్నారు, వెరీ నైస్ హీరోయిన్స్.
చాలా మంచి అమ్మాయిలు, అంటే ప్రొఫెషనలిజం. నేను చూసిన చాలామంది హీరోయిన్స్లో వీళ్ళిద్దరిలో మళ్ళీ చూశాను. వెరీ గుడ్ ప్రొఫెషనలిజం. సినిమాకి ఏం కావాలంటే అది ఇచ్చి డైరెక్టర్ని సాటిస్ఫై చేస్తారు. గ్రేట్ థింగ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో అండి. డీసెంట్. ముందుగా సుశాంత్, నిఖిల్, థ్యాంక్స్ లాట్ ఫర్ కమింగ్. అండ్ సునీల్ భయ్య, నీకు చెత్తకోటి దండాలు పెట్టినా సరిపోయా, చాలా చేసావు నా కోసం. అండ్ ఈ సినిమాలో స్పెషల్ ఎఫెక్ట్స్ అడగగానే చేసినందుకు థ్యాంక్స్ లాట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలండి, ద వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్స్. నాకు వాళ్ళతో సినిమాలు చేస్తూనే ఉండాలని ఉంది, వాళ్ళని చేయాలనుకోవాలంతే. అండ్ మా కెమెరామెన్ ఈజ్ వన్ ఆఫ్ ద కూలెస్ట్ అండ్ స్మార్టెస్ట్ సినిమాటోగ్రాఫర్స్, అండ్ ఇన్ హెబాస్ వర్డ్స్ ఈజ్ ఆర్టిస్ట్ టూ. సో అండ్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్, శ్రీధర్ మాస్టర్, రాజు మాస్టర్ మోస్ట్. సో థ్యాంక్స్ అలాట్. నాతో డ్యాన్స్ చేయించారు చాలా కష్టపడి. ఏమైనా ట్రబుల్ ఇచ్చుంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళు మన హీరో సాయి కార్తిక్. ఒక్కసారి ఇట్రా. మొన్న కూడా చెప్పా, ఏదో ఎలా ఉంటుందంటే ఒకరోజు నేను సిట్టింగ్కి వెళ్ళాను. డార్లింగ్ ఇది సిచ్యువేషను అని డైరెక్టర్ చెప్పేలోపు డార్లింగ్ ఇదిగో ట్యూను అని చెప్పి ఇచ్చేస్తుంటాడు అనమాట. అందుకనే మేము త్వరగా 50 సినిమాలు చేసావు, ఇంకో 50 చేసి దాన్ని ఇంకో 100 చేసి దాన్ని ఇంకో 200 చేసి అందులో 50 నాతో చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి 4 పాటలు చాలా మంచి పాటలు ఇచ్చాడండి. అండ్ హ్యాపీనింగ్ మ్యూజిక్ డైరెక్టర్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ గ్రేట్ ఫ్యూచర్. అండ్ గుర్తుంచుకో, యూ హ్యావ్ టు వర్క్ విత్ మీ. అందరికీ నమస్కారం. నేను సునీల్ పైన ఎక్కువ సెటైర్ అయ్యాను, ఎందుకంటే నాకు బాగా ఇష్టమైన వ్యక్తి అతను. అప్పుడప్పుడు కొన్ని షేడ్స్లో ఆటమ్, స్ప్రింగ్, సమ్మర్, వింటర్ లాగా ఒక్కొక్కసారి మూడ్ ఉంటుంది అనమాట ఆయనకి. అందుకు ఇప్పుడు బాగా ప్లెజెంట్గా ఉన్నాడు కాబట్టి మా అన్న పైన సెటైర్ అయ్యాను. బట్ సునీల్ అన్న, థ్యాంక్స్ లాట్. ఎందుకంటే అడిగిన వెంటనే సాంగ్ చేసావు, ఆ చను నీతో ఎప్పుడూ నాకుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. గుర్తుపెట్టుకో, మేమందరం కూడా నువ్వు వాడుకోగానే మమ్మల్ని వీఆర్ ఆల్ దేర్ ఫర్ యూ. కీప్ దట్ ఇన్ మైండ్. సుశాంత్ అండ్ నిఖిల్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. Sonalika, Hebba, thanks a lot. It was a pleasure. Sai Karthik, one of my favorite movies, all-time favorite movies, మా నాన్నగారిది. నేను తిరిగి నటుడుగా నాకు నమ్మకం ఇచ్చిన సినిమా రౌడీ. ఆ సినిమాకి నువ్వు ఆర్ఆర్ చేసావు, మ్యూజిక్ చేసావు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ నీ మీద ఒట్టు. థ్యాంక్ యూ. ఆ సాంగ్ మీరే చేశారు. ఆర్పి అంకల్, మీ మనోజ్ ఫేవరెట్ హీరో మీరు. వాడు ఎన్నోసార్లు చెప్పినా మేము పెద్దగా నేను ఎక్కువ మాట్లాడను కానీ బట్ యూ ఆల్వేస్ బీ నా ఫేవరెట్. అండ్ డైరెక్టర్ నాగేశ్వరరెడ్డి గారితో ఇది నా 2వ సినిమా నటుడుగా, 3వ సినిమా సన్నిహితంగా. ఎందుకంటే నేను 2 సినిమాలు ప్రొడ్యూస్ చేశాను ఆయనతో. ఒకటి దేనికైనా రెడీ, 2వది తమ్ముడితో